బేహద్ పరం మహాశాంతి. బాపూజీని కళ అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నారు చాలామంది. దానికి బాపూజీ చెప్తున్న సమాధానము, కళ అంటే పవర్, ఎనర్జీ. అంటే ఆత్మలో ఎంత శక్తి ఉందో అదే కళ. ఒక ఆత్మలో ఒక కళ ఉండవచ్చు, ఇంకొకరిలో 2 కళల పవర్ ఉండొచ్చు, ఇంకొకరిలో 5 కళల పవర్ ఉండొచ్చు, 10 కళల పవర్ ఉండవచ్చు. ఉదాహరణకి శ్రీకృష్ణుడు షోడశకళ సంపూర్ణుడు అని చెప్తూ ఉంటారు. అంటే ఆయన లోపల సంపూర్ణ శక్తి ఉంది. శ్రీరాముడు 14 కళల పవరు ఉన్నవాడు. కారణ జన్ములుగా వాళ్ళు కూడా పైనుండి పరమాత్మ నుండి పవర్ తీసుకొని భూమి మీద అవతారం తీసుకున్నారు. పరమాత్మ యొక్క సంపూర్ణ అధికార శక్తి కలిగిన వాళ్ళు. మన మల్టీవర్సు అనేక విశ్వాల యొక్క వ్యవస్థ 100 కళల వరకు ఉండే శక్తి నిర్మాణంగా ఉంటుంది. చాలామందికి కళ అంటే ఏంటో తెలీదు, సరిగ్గా అర్థము కాదు. కళ అంటేనే పవర్, క్వాలిటీ ఎంత ఉంది. ఒక సంకల్పం నుండి అనేక శక్తి భాగాలుగా విడిపోవటము అంటే ఇది చాలా హైయెస్ట్ పవర్. నేను అనంతం కావాలి అని మహాశివుడు పరమాత్మ సంకల్పం చేసినప్పుడు అనంత శివుళ్ళ యొక్క నిర్మాణం జరిగింది. ఆ యొక్క భాగాలనే శివ రూపము అంటూ ఉంటారు. నిరాకారి శివుడు. నిరాకారి శివుడు అనగా మహాశివుడికి అయితే 8 కళల పవర్ ఉంటుంది. కొందరిలో 7 కళలు, 6 కళలు, 5 కళలు, 2, 1 ఉంటూ ఉంటాయి. ఎంతైనా సరే, పెద్దదైనా సరే, చిన్నదైనా శక్తి ఉన్నంత వరకు అందరూ శివస్వరూపాలే. మీరు వినే ఉంటారు, శ్రీకృష్ణుడు బ్రహ్మను పిలిచినప్పుడు మరి వేరు వేరు బ్రహ్మలు అనేక తలలు బ్రహ్మలు కూడా వచ్చారు. ఒకరికి ఒక తల బ్రహ్మ ఉంది, ఇంకొకరు 2 తలకాయల బ్రహ్మ ఉన్నారు, ఇంకొకరు 10 తలకాయల బ్రహ్మలు ఉన్నారు. ఎందుకంటే వారు వేరు వేరు బ్రహ్మాండాల యొక్క అధిపతులు, వేరు వేరు తలలు ఉన్నవారు, ఎక్కువ బ్రహ్మాండాలకి అధిపతులు. ఇప్పుడు మనం భూమి పైన మనుషులు ఏ కళకు చెందారు అనంటే భూమి పైన ఉన్న ఆత్మలు కూడా వేరు వేరు స్థానాల నుండి వచ్చిన వాళ్ళు. కొందరు గెలాక్సీ నుండి, కొందరు యూనివర్స్ నుండి, వేరే డైమెన్షన్ నుండి, వేరే బ్రహ్మాండం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి లోపల వేరు వేరు కేటగిరీస్ ఉంటూ ఉంటాయి. కొందరైతే గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గెలాక్సీ నుండి వచ్చినటువంటి వారికి భూమి మీద ఉన్న వారి లోపల కూడా 8 నుండి 10 కళల పవర్ అనేది ఉంటుంది. ప్రతి బ్రహ్మాండంలో ఉన్న శివుడు వేరు వేరు కళలు ఉంటాయి. ఎవరిలో కొంతమందిలో 8, 7, 6, 5, 2, 1 ఇలా కళల అంటే ఆత్మ యొక్క మెజర్మెంట్ పవర్ అనేది ఉంటూ ఉంటుంది. దాని శక్తి అనుసారంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. శివుడు తన శక్తి నుంచి చిన్న భాగంను సృష్టించాడు. నిరాకారి శివుడు ఆకారిగా మారి సృష్టి ప్రారంభించాడు. తర్వాత విష్ణువును సృష్టించాడు. విష్ణువు నాభి నుండి బ్రహ్మ వచ్చాడు. ఈ విధంగా ప్రతి లెవెల్లోనూ శక్తి తగ్గుతూ వచ్చింది. మనుషుల్లో శక్తి చాలా తక్కువ ఉంది. అంటే బ్రహ్మ నుండి సృష్టి జరిగిందంటే ఈ మధ్య ఎంత రచన చేశాడు బ్రహ్మ. ఫస్ట్ బ్రహ్మ ఫరిస్తాలను, దివ్య ఆత్మలను సృష్టించారు. ఈ ఫరిస్తాలు పరం లైట్, పరం శక్తి, దివ్య శక్తి రూపంలో వాళ్ళు వెలువడ్డారు. ఇది అర్థం చేసుకోవాలి అంటున్నారు బాపూజీ. ఒక బ్రహ్మాండం 4 కళల శివుడి యొక్క శక్తితో నిర్మితమై ఉన్నది. ఇక్కడ నిరాకారి శివుడు అంటే కనిపించని పరమతత్వము. ఆయన లోపల కూడా పరం లైట్ ఉంటుంది. నిరాకారంలోనే శివుడు శక్తి ఉంటారు. లైట్, మైట్. నిరాకారం నుండి ఆకారిగా ఎలా వచ్చింది అంటే నిరాకారి శివుడు ఆలోచించి నేను సృష్టిని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయన లోపల నుండి ఆకారి రూపం వచ్చింది. ఆ ఆకారి శివుడిలో సుమారు 30 నుండి పరం లైట్ 70% మహత్తత్వం, స్థూల శక్తి కూడా ఉంటూ ఉంటుంది. ఈ విధంగా శక్తి సృష్టించడం జరిగింది. కొందరిలో 20% లైట్ ఉంటే 80% మహత్తత్వము ఉంటుంది. ఇద్దరు కలిసి విష్ణువుని సృష్టించారు. శివశక్తులు కలిసి విష్ణువుని సృష్టించారు. అందులో కూడా కొంత పరం లైటు, ఎక్కువగా మహత్తత్వం ఉంటుంది. దాన్ని ఆకాశతత్వం అంటారు. తర్వాత బ్రహ్మ సృష్టి అనేది జరిగింది. అందులో పరం లైట్ తక్కువగాను, మహత్తత్వం మరియు ఆకాశతత్వం అనేది
ఎక్కువగా ఉంటుంది. అది స్థూల సృష్టి అనుకుని బ్రహ్మ ద్వారా సృష్టించబడింది. అంటే బ్రహ్మ మొదలుకొని ఈ స్థూల బ్రహ్మాండం లోని భూమి వరకు కూడా బ్రహ్మ సృష్టి. అది శక్తిని పంచుకుంటూ లాస్ట్ తక్కువ ఎనర్జీ తోటి మానవులని సృష్టించటం జరిగింది. మనువు సంతానం మనుషులు అయ్యారు. వీరి లోపల కూడా చాలా తక్కువ పవరే ఉన్నది. ఎక్కువ దివ్య శక్తి, జ్ఞానము, సంపూర్ణత అనేది వాళ్ళ యొక్క ఆత్మలో ఉన్న పవర్ని బట్టి వాళ్ళు పొందుతూ ఉంటారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఇటువంటి అద్భుతమైనటువంటి సృష్టి రహస్యాల జ్ఞానమును వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు వీడియోలని పొందగలుగుతారు. ప్లేలిస్ట్లో కూడా 12,000 వీడియోలు ఉన్నాయి. కావాలి అంటే చూడండి. అచ్చా, పరం శాంతి. నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.